39,213 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో గ్రౌండింగ్ అయ్యాయి. అలాగే లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి 237 సంస్థలు గ్రౌండింగ్ అయినాయి. ఓవరాల్గా 39,450 సంస్థలు ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో గ్రౌండింగ్ అవడం జరిగింది. ఇదే సందర్భంలో ఈ సంస్థలు గ్రౌండింగ్ అవడం ద్వారా ఓవరాల్గా 4,19,549 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ రంగంలో, అలాగే 93,802 కోట్ల రూపాయలు లార్జ్ అండ్ మీడియం సెక్టార్లో ఆనాడు పెట్టుబడులు రావడం జరిగింది. ఓవరాల్గా 5,13,351 కోట్ల రూపాయలు 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండింగ్ అయిన పెట్టుబడులు, వీటి ద్వారా కల్పించబడ్డ ఉపాధి ఆ ఒక్క టెన్యూర్లోనే ఓవరాల్గా 5 లక్షల మందికి పైగా ఉపాధి కల్పన జరిగింది అని చెప్పని నాటి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు నాడు కౌన్సిల్ వేదికగా తెలియజెప్పిన సమాచారం. మరి ఇటువంటి అధికారిక సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంచుకొని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో లక్షలాది ఉపాధి కల్పన జరిగింది అని చెప్పని అడ్మిట్ కాలేదు. అలాగే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సాక్షి పత్రికలో కానీ, అలాగే వాళ్ళ పార్టీ అధికారిక ప్లాట్ఫామ్స్ మీద కానీ ఈరోజు మేము ఇంత బాహాటంగా ఇంత అధికారికంగా విడుదల చేస్తున్న గణాంకాలకి అనుగుణంగానే వాళ్ళ పార్టీ పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా కొనసాగిన 5 సంవత్సరాల టెన్యూర్లో 2019-24 మధ్యకాలంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండింగ్ చేయించగలిగారు, అలాగే ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పన చేయగలిగారు అని చెప్పగలిగే ధైర్యం, సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఆయన పదే పదే మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా ఆయన చెప్పేవి 2 చెప్తారు. ఒకటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు, అలాగే నెలకు 5,000 రూపాయల జీతాలు ఇవ్వబడిన వార్డు, అలాగే గ్రామ వాలంటీర్ల గురించి. ఇంతకంటే భిన్నంగా మేము ఈ ప్రైవేట్ రంగంలో తెచ్చిన పెట్టుబడులు ఇవి, నెలకొల్పబడ్డ సంస్థలు ఇవి, వీటి ద్వారా కల్పించబడ్డ ఉపాధి ఇది, వీటి ద్వారా సృష్టించబడ్డ సంపద ఇది, వీటి ద్వారా ప్రభుత్వానికి వనగూరిన ట్యాక్స్ రెవెన్యూస్ ఇవి అని చెప్పని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వాళ్ళ ద్వారా జరిగిన ఘనతని, విజయాలని చెప్పుకునే సాహసం చేయలేరు. కారణం ఏంటి అంటే ఆనాడు పెట్టుబడులు రాకపోగా రాష్ట్రంలో ప్రతిపాదించబడ్డ వందలాది సంస్థలని రాష్ట్రం నుంచి తరిమివేసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన చరిత్ర వాళ్ళది. అటువంటి నేపథ్యం కలిగిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ 25 నెలల ఎన్డీఏ కూటమి పాలనా హయాంలో ఇప్పటి వరకు 2025 నవంబర్ 14-15 తారీఖుల్లో విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సుతో సహా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలు, అలాగే ప్రపంచంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో పర్యటించి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టరు లోకేష్ గారు, అలాగే ఇండస్ట్రీ మినిస్టర్ భరత్ గారి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఛానలైజ్ అయిన దేశంలోనే అత్యధికంగా 29 రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఒక ఆరోగ్యకర పోటీలో ఇప్పటి వరకు దేశంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3%, అంటే సుమారుగా 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్కించుకోగలిగింది అని అంటేనే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత వేగంగా పెట్టుబడి ప్రతిపాదనలు ఆకట్టుకోగలుగుతుంది అనేది ఇవాళ దేశం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న వాస్తవ దృశ్యం. ఇవాళ ఇరుగు పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధిస్తున్న ఈ పెట్టుబడులను చూపి అక్కడ ప్రతిపక్షాలు, అక్కడ ప్రభుత్వాలను విమర్శ చేస్తూ ఉన్నాయి. ఒక రకంగా మాట్లాడుకుంటే ఓనర్స్ ప్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వి అని చెప్పనే ఒకనాటి కమర్షియల్ యాడ్ లాగా ఈరోజు మిగిలిన రాష్ట్రాలు, అక్కడున్న రాజకీయ పక్షాలు, అక్కడున్న ప్రభుత్వాలకు కూడా అసూయ కలిగించే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నేతృత్వంలో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు రాష్ట్రంలోకి రప్పించగలుగుతూ ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు జరిగిన 19 ఎస్ఐబిపి సమావేశాల్లో సుమారుగా 12,70,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా క్లియర్ చేయడం కూడా జరిగింది. వీటికి అనుగుణంగా ఎస్ఐబిపి ద్వారా ఆమోదం చెందిన ప్రతి పెట్టుబడి ప్రతిపాదనను కూడా వెనువెంటనే
కేబినెట్ ద్వారా కూడా ఆమోదింపజేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఆ సంస్థలకు కావాల్సిన భూ కేటాయింపులు, నీటి కేటాయింపులు, ఎలక్ట్రిసిటీ కేటాయింపు, రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ లాంటి ప్రతి ఫెసిలిటేషన్ ప్రభుత్వ పరంగా చాలా వేగంగా అందిస్తూ ఉన్నారు. దానివల్ల ఇవాళ చూస్తూ ఉన్నాం మనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాన్ని ఎప్పుడో దాటి ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశానికి ఒక ట్రెండ్ సెంటర్గా నిలుస్తుంది. అలా నిలవటం వల్ల ఇన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించగలుగుతూ ఉంది, గ్రౌండింగ్ చేయించగలుగుతూ ఉంది, చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వ పరంగా మెరుగైన పాలసీస్ అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు, సమర్థవంతంగా పాలన చేస్తూ ఉన్నారు. అటువంటి పాలకుడిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్ర యువతకు ఒక నమ్మకం కలిగిస్తూ ఉంటే, ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పొందుపరిచిన 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా ఇప్పటికే సుమారుగా 16 లక్షల మంది ఉపాధి కల్పన సుస్థిరం చేసిన నేపథ్యంలో ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో మరిన్ని పెట్టుబడులు రప్పించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఈ మధ్యకాలంలో మా ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు రష్యాలో పర్యటించి వచ్చారు, దక్షిణ కొరియాలో పర్యటించి వచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సింగపూర్లో పర్యటించి వచ్చారు. మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు మలేషియా లాంటి దేశాల్లో పర్యటించి వచ్చారు. ఇటువంటి పర్యటనల వల్ల అక్కడ జరుగుతున్న చర్చల ఫలాలన్నీ కూడా రేపు రాబోయే నవంబర్ 12, 13 తారీఖుల్లో విశాఖపట్నంలో జరగబోతున్న మరొకసారి జరగబోయే పెట్టుబడిదారుల సదస్సుల్లో మరింత వేగంగా, మరింత సత్ఫలితాలు ఇచ్చే విధమైన పెట్టుబడి ఒప్పందాలు ఖరారవుతాయి. ఆ ఒప్పందాలు ఖరారైన వాటిని కూడా వీలైనంత వరకు రాష్ట్రానికి ఛానలైజ్ చేయించే విధంగా, సహజంగా ఏ రాష్ట్రంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సుల్లోనైనా అక్కడ జరిగే ఒప్పందాల్లో కనీసం 20-25% కనుక వాటిని ఆ రాష్ట్రంలో గ్రౌండింగ్ చేయించుకునే విధంగా కన్వర్షన్ రేట్ అంటారు, అటువంటి కన్వర్షన్ రేట్ కనుక సాధించగలిగితే చాలా గొప్ప విజయంగా భావిస్తారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికి వచ్చిన 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలో ఇప్పటికే ఎస్ఐపిపి ద్వారా 12,70,000 కోట్ల రూపాయలు క్లియర్ చేయగలిగింది అని అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో ఇప్పటికే 50% పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన కన్వర్షన్ సాధించగలిగింది. అలాగే మిగిలిన 50% వైపు కూడా ఛానలైజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. వీలైనంత వేగంగా ఆ సంస్థను కూడా గ్రౌండింగ్ చేయించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. వాస్తవ దృశ్యం ఇదైతే సాక్షి పత్రికలో 2 సూచనలు కలిపి, ఒకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అది కేంద్ర పరిశ్రమల శాఖ విడుదల చేసేది. రెండోది ఇప్పుడు విడుదల చేసింది నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ సూచీలో కూడా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రాలని 1, 2, 3 అనే ర్యాంకింగ్ల వారీగా కాకుండా నీతి ఆయోగ్ ద్వారా ఇప్పుడు రాష్ట్రాలని 3 కేటగిరీలుగా వర్గీకరించారు. అవి అచీవర్సు, ఫాస్ట్ మూవర్సు, యాస్పైరర్సు అని చెప్పని. అంటే ఆల్రెడీ అభివృద్ధి చెంది ఆ సంస్థలను రప్పించుకొని ఆ ఫలాలను అనుభవిస్తున్న రాష్ట్రాలు, అలాగే ఆ సంస్థలను రప్పించుకునే క్రమంలో వేగంగా స్పందిస్తున్న రాష్ట్రాలు, అలాగే సంస్థలను రప్పించుకోవాలి అని చెప్పని ఆశిస్తున్న రాష్ట్రాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఫాస్ట్ మూవర్స్ కేటగిరీలో నీతి ఆయోగ్ ఉంచడం జరిగింది. కారణం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా ఎంత వేగంగా స్పందిస్తుంది. ఇవాళ ఒక పెట్టుబడి ప్రతిపాదన ఏదైనా దేశంలోకో రాష్ట్రంలోకి రాబోతుంది అని చెప్పిన సమాచారం అందుకున్న వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనని రప్పించుకుంటున్న తీరు, ప్రభుత్వ పరంగా క్లియర్ చేసి ఆ సంస్థల్ని భూమి పూజ స్థాయికి రప్పిస్తున్న తీరు చూసిన తర్వాత ఇవాళ దేశానికి ఒక ట్రెండ్ సెంటర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలుస్తుంది. కాబట్టి ఫాస్ట్ మూవర్స్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టడం జరిగింది. కానీ ఈ వాస్తవాలను వక్రీకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా వెనకబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనాహయం నాటితో పోల్చి చూస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి ప్రతిపాదనలు పెద్దగా రావటం లేదు అని చెప్పని తప్పుడు సమాచారాన్ని సాక్షి పత్రిక ద్వారా వాళ్ళు ప్రచురిస్తూ, కనీసం ఈ సాంకేతికపరమైన అంశాల గురించి అవగాహన లేని సామాన్య ప్రజానీకానికైనా సరే, అరే చంద్రబాబు నాయుడు గారి పాలనాహయం కన్నా జగన్ పాలనాహయంలోనే మరింత పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయంట అని చెప్పని ఈ ర్యాంకులు లాంటి ఈ సాంకేతికపరమైన అంశాలతోటి కొందరినైనా భ్రమింపజేయగలమైన ఒక రకమైన మాయల మరాఠీ టకుటమార విద్యల్ని సాక్షి ద్వారా వైసీపీ ప్రదర్శిస్తుందనేది వాస్తవం. కాబట్టి వాళ్ళ
వాస్తవ దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నెరవేర్చుకునే విధంగా ఓ పక్క ప్రభుత్వ పరంగా గతంలోనే మేము వాగ్దానం చేసిన 16,347 టీచర్ నియామక ప్రక్రియని చాలా వేగంగా పూర్తి చేసాము. ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో 15,941 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అలాగే 5,757 కానిస్టేబుల్ నియామక ప్రక్రియను కూడా చాలా వేగంగా పూర్తి చేసి వారికి కూడా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు యూనివర్సిటీల్లో ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు, అడిషనల్ ప్రొఫెసర్ స్థాయి, అసోసియేట్ ప్రొఫెసరు స్థాయి ఉద్యోగాల నుంచి 10,000కు పైగా ఉద్యోగ నియామక ప్రక్రియతోటి మరొక జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పుడు విడుదల చేసి ఆ ప్రక్రియ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ స్టేజ్లో ఉన్నది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగ కల్పనకి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చొరవలో సత్ఫలితాలు ఇస్తూ ఉంటే లక్షలాది కోట్ల రూపాయల పరిశ్రమలు గ్రౌండింగ్ అవుతూ ఉంటే తద్వారా రాష్ట్ర యువతకి వలసలు లేని ఉపాధి కల్పన దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తూ ఉంటే దీన్ని చూసి తట్టుకోలేని ఒక నైరాశ్యంలో మునిగిపోతున్న వైసీపీ మళ్ళీ తిరిగి 2029 ఎన్నికల నాటికి ఎన్నికలకి సమాయత్తం అయ్యే నాటికి ఇన్ని లక్షల మంది యువతకు గనక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించిన పక్షంలో తమకు రాజకీయంగా మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో ఒక రకంగా 2019-24 మధ్యకాలంలో నైరాశ్యంలో మునిగిపోయి కొంత పెడదోరలు పడుతున్న యువతలో ధైర్యాన్ని నింపి మళ్ళీ తిరిగి వారికి భవిష్యత్తు పట్ల ఆశలు చిగురింపజేసి అది వాళ్ళ వాస్తవ రూపంగా అమల్లోకి తీసుకొస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తన ఆచరణ రూపంగా సాధిస్తున్న విజయాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే దాన్ని వక్రీకరిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్న వైసీపీ సాక్ష్యం చూసిన తర్వాత తప్పనిసరిగా ఈ వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మాకుంది అనే ఉద్దేశంతో ఈ వివరాలు తెలియజేస్తూ ఉన్నాం.